హైదరాబాద్ పేరు చెప్పగానే దేవాలయం ఒకటి గుర్తొచ్చేస్తుంది. అదే మన బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం. ఇక్కడ దేవాలయాన్ని సందర్శిస్తే భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట్ అమ్మవారి దర్శనం వల్ల అప్పటి వరకు చేసిన అన్ని పాపాలు పోతాయని నమ్మిక. మరి అలాంటి దేవాలయ దర్శన విశేషాలు ఈ వీడియోలో. బల్కంపేట్ ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతం. ఇది అందరికీ తెలిసిన విషయం మాక్సిమం కదా. అయితే పూర్వం ఇక్కడ నగరమే అస్సలు ఉండేది కాదట. ఇది ఒక గ్రామంగా చుట్టూ అడవి, పంట చేలు అలా మాత్రమే ఉండేది. ఆ క్రమంలో ఒకరోజు ఒక రైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనుల్ని మొదలు పెట్టుకున్నాడట. బావులు తవ్వుతూ ఉంటారు కదా పొలానికి నీళ్లు పట్టడానికి అని చెప్పి. అలా ఒక రైతు బావిని తవ్వుకుంటూ ఉన్నాడట. అలా కొంత లోతుకు తవ్వుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద బండరాయ ఆయనకి అడ్డం వచ్చిందట. ఏంటా అని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆ బండరాయి అమ్మవారి ఆకృతితో కనిపించిందట. దాంతో ఆ శిలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మరో చోట ప్రతిష్ఠించడానికి ఆయన సిద్ధమయ్యారట. అమ్మవారిని చూడగానే ఒళ్ళంతా పులకరించేసి అమ్మవారి దర్శనం జరిగినంత ఆనందం ఆయనకు కలిగిందట ఒక్కసారి ఆ అమ్మవారి స్వరూపంలో ఉన్న రాయిని చూసి. అయితే ఆ శిల ఒక్క ఇంచు కూడా కదలట్లేదంట. దాంతో గ్రామంలోని చాలామందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని వేరొక చోట ప్రతిష్ఠింపజేయడానికి 100 మంది మనుష్యులను ఆ విగ్రహం వద్దకు తీసుకొచ్చాడట. అయితే ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని మాత్రం కదిలించలేకపోయారు ఆ ఊర్లో జనం అండ్ ఆ రైతు కూడా. దీంతో దేవికి ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని అందరూ అర్థం చేసుకున్నారు. ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి కదిలించడానికి మనకి ఎలాంటి అర్హత లేదు, అమ్మవారు ఆశీర్వాదము లేదు. అమ్మవారికి ఇక్కడే ఉండాలని ఉంది కాబట్టి మనం ఈ విగ్రహాన్ని అమ్మవారిని ఇక్కడే ఉంచేసి పూజలు చేసుకుందామని చెప్పి అందరూ నిశ్చయించుకున్నారు. అలా నిశ్చయించుకున్న వెంటనే ఆ అమ్మవారికి ఆ గ్రామస్తులందరూ రేణుకాదేవి అని పేరు పెట్టుకున్నారట. వారి గ్రామదేవత కాబట్టి అదే పేరుని ఆ అమ్మవారికి కూడా పెట్టుకున్నారు. ఇలా రేణుకా ఎల్లమ్మ పేరుతో పూజలు చాలా చక్కగా వైభవంగా వారికి ఉన్న రీతిలో చేసుకుంటూ వచ్చేవారట. మరోవైపు ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయటే నిలబడి పూజలు చేయడం అనేది మొదలుపెట్టారు. మరి బావిలో ఉన్నప్పుడు మనం బావి లోపలికి వెళ్ళి చేయలేం కాబట్టి ఆ బావి తవ్వుతూ ఉన్నప్పుడు కదా విగ్రహం మనం బయటకు వచ్చింది. సో ఆ బావిని అలానే ఉంచి ఆ బావి లోపలే అమ్మవారి పూజలు అలా చేస్తూ రావడం అనేది ఆనవాయితీగా అయ్యింది. ఇలా గ్రామస్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆ ఊరి జమీందారైన శివరాజ్ బహదూర్ అనే ఆయన కూడా ఆ ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. అలాగే ఆలయాన్ని నిర్వహణ అదంతా కూడా బెహుల్ ఖాన్ అనే వ్యక్తికి అప్పచెప్పి ఆయన్ని ఆలయ అభివృద్ధికి ఏమేం కావాలి ఏంటి అనేది మెయింటైన్ చేయమన్నారట. అలా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆయన నిర్వహించడం వల్ల బెహుల్ ఖాన్ పేటగా ఫస్ట్ పిలిచేవారు. సో అదే కాలక్రమంలో బెహుల్ ఖాన్ నుంచి బల్కంపేటగా మారిపోయిందట ఆ ప్రాంతం పేరు. అటుపై ఆ దేవతను బల్కంపేట ఎల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఫస్ట్లో ఏమని పిలిచేవాళ్ళు, రేణుకామాత అని పిలిచేవారు. ఆ తర్వాత బెహుల్ ఖాన్ అనే అతని పేరు మీద బల్కంపేట ఎల్లమ్మగా మనకి అమ్మవారి దర్శనం ఇప్పుడు జరుగుతుందన్నమాట. కాగా ఇక్కడ వెలిసిన మాతను మొదట హేమలాంబ అనే పేరుతో కూడా పిలిచేవారని కొన్ని కథనాలు కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక్కడ హేమం అంటే బంగారం అని అర్థం. గ్రామీణ వ్యవహారిక భాషలో హేమలాంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయిందని కూడా విశ్లేషిస్తారు. ఇక రేణుక అనే పదానికి పుట్ట అనే అర్థం కూడా వస్తూ ఉంటుందట. ఆ కాలంలో ఆ దేవాలయం చుట్టూ అనేక పుట్టలు ఉన్నాయని, అలాగే ఆ పుట్టల దగ్గర అమ్మవారిని రేణుకా అమ్మవారిని పిలిచేవారని, ఆ దగ్గరే ఈ విగ్రహం దొరకడం వల్ల అమ్మవారి పేరు కూడా రేణుక అని పిలిచేవారని, ఇలా అమ్మవారికి రేణుకా అమ్మవారు, హేమలాంబ, ఆ తర్వాత కాలక్రమేణా ఎల్లమ్మగా మారిన అమ్మవారి పేరు చరిత్ర అన్నమాట.
అయితే ఈ దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ఉండడం ఒక విశేషం. అదేవిధంగా తూర్పు ముఖంగా మహాగణపతి ఉపాలయం కూడా ఇక్కడ మనకి కనపడుతుంది. ఇదే ప్రాంతంలో పోచమ్మ దేవి పేరుతో మరో దేవాలయం పక్కనే మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ పోచమ్మ తల్లిని వధూవరులు పెళ్లి బట్టలతో సహా సందర్శించుకోవడం చాలా కాలంగా ఆచారంగా ఇక్కడ జరుగుతూ వస్తుంది. ఇలా పెళ్లి బట్టలతో దర్శనం చేసుకుంటే ఆ అమ్మవారు పోచమ్మ రూపంలో ఉండి వారికి సంతాన ప్రాప్తిని, వివాహ బంధాన్ని దృఢపరిచే విధంగా ఉండేలా చేస్తుందని అందరి గొప్ప నమ్మిక ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామివారు దేవాలయంలో నాగప్రతిష్ఠను కూడా చేశారు. ఇంకా అప్పటి నుంచి నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా 18 అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇలా అనేక రూపాలుగా అమ్మవారు ఒక్కచోట దర్శనమివ్వడం వల్లనే అష్టాదశ శక్తిపీఠాల దర్శించిన ఫలితాన్ని ఇక్కడ ఒక్కసారిగా పొందవచ్చని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం రాగానే ఎల్లమ్మదేవి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి సకల దేవతలు ముల్లోకాల నుంచి తరలి వస్తారని, ఉత్సాహంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని నమ్మిక. దేశ విదేశాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద నృత్యాలు, పాటలు, కచేరీలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. స్వయంభువుగా వెలిసిన ఎల్లమ్మ తల్లి విగ్రహం తల పై భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులకు తీర్థంగా అందజేస్తారు. ఇక్కడ ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చల్లుకుంటే ఇంటి దగ్గర ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇలా ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు కలిగిన అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే బావి లోపల అమ్మవారి దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది కాబట్టి. ఎల్లమ్మ గురించి తెలుసుకున్నాం కదా. అద్దాల మేడలో అన్ని వైపుల నుంచి దర్శనం అందించే అమ్మవారిని చూస్తూ ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉండే ఎన్నో ఆలయ చరిత్ర విశేషాలు, మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.